దినచర్యల పాఠాలు. పంతొమ్మిది. తహజ్జుద్ దాని ఘనత. వారి వీపులు పడకలకు ఎడంగా ఉంటాయి. తమ ప్రభువును వారు భయంతోనూ ఆశతోనూ వేడుకుంటారు. 32 అస్-సజ్దా 16. రాత్రి వేళలో చాలా తక్కువ నిద్రపోయేవారుగా, అదే రాత్రి చివరి గడియల్లో క్షమాపణ వేడుకునేవారుగా ఉండేవారు. 51 జారియాత్ 18. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: రమజాను మాసపు ఉపవాసాల తర్వాత శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ యొక్క మాసము ముహర్రంలో పాటించేవి. ఫర్జ్ నమాజు తర్వాత శ్రేష్టమైన నమాజు రాత్రి నమాజు తహజ్జుద్. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఏ వ్యక్తి అయితే రాత్రిపూట మేల్కొని తన ఇంటి వారిని మేల్కొల్పి ఇద్దరు నమాజు చేసుకున్నచో వారిద్దరూ అల్లాహ్ను అధికంగా స్మరించే స్త్రీ పురుషులలో లిఖించబడతారు. అబూ దావూద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మనిషి రాత్రివేళ పడుకున్న తర్వాత శైతాను అతని ముచ్చులి గుంటపై 3 ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడి మీద రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని అల్లాహ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది. తరువాత వుజూ చేస్తే 2వ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే 3వ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే ఒళ్ళు బరువై బద్ధకంగా లేస్తాడు. బుఖారీ, ముస్లిం. నిశ్చయముగా రాత్రివేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిం వ్యక్తి అయితే అల్లాహ్తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. అది అలాగే ప్రతి రాత్రి జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. విశేషాలు. 1. తహజ్జుద్ ఘనత చాలా ఉంది. 2. తహజ్జుద్ నమాజు హృదయం ధర్మమునర్థం చేసుకొనుటకు, విశాలంగా ఉండుటకు మరియు శుద్ధి కొరకు ఒక కారణం. తహజ్జుద్ విధానం. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం రంజాను మాసంలో అయినా ఇతర మాసాలలో అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 11 రకాతులకు మించి నఫీల్ నమాజు చేసేవారు కాదు. మొదట 4 రకాతులు చేస్తారు. ఈ 4 రకాతుల నమాజు ఎంతో సుందరంగా, సుదీర్ఘంగా, వర్ణనాతీతంగానూ ఉంటుంది. దాని తర్వాత మరో 4 రకాతుల నమాజు చేస్తారు. ఇది కూడా ఎంతో సుందరంగా, సుదీర్ఘంగా, వర్ణాతీతంగా ఉంటుంది. ఆ తరువాత మరో 3 రకాతులు చేస్తారు. నేను దైవ ప్రవక్తను ఉద్దేశించి, మీరు వితర్ నమాజు చేయడానికి ముందు పడుకుంటారా అని అడిగాను. అందుకు ఆయన, ఆయిషా, నా కళ్ళు తప్పక నిద్రిస్తాయి, కానీ హృదయం మాత్రం మేల్కొనే ఉంటుంది, ఎన్నటికీ నిద్రించదు అని జవాబిచ్చారు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు చెప్పినట్లు అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: అల్లాహకు ప్రియమైన నమాజు ప్రవక్త దావూద్ నమాజ్, మరియు ప్రియమైన రోజా కూడా ప్రవక్త దావూద్ రోజా. వారు సగం రాత్రి పడుకుని 3వ భాగంలో నమాజు చేయుటకు లేచి మళ్ళీ 6వ భాగంలో నిద్రించేవారు. ఒక రోజు వదిలి మరొక రోజు ఉపవాసం ఉండేవారు. బుఖారీ. ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రివేళ తహజ్జుద్ నమాజ్ గురించి అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: రాత్రివేళ నమాజు 2 రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం సమీపిస్తుందని భావించినప్పుడు 1 రకాతు పఠించాలి. దీనివల్ల అప్పుడు చేసిన మొత్తం నమాజులు వితర్ అయిపోతాయి. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేలుకున్నచో నమాజ్ యొక్క ప్రారంభం సంగ్రహమైన
2 రకాతులతో చేసేవారు అని ఆయిషా రజల్లాహు అన్హా తెలిపారు. ముస్లిం విశేషాలు: 1. రాత్రి నమాజు 2 రకాతులు. 2. రాత్రి తహజ్జుద్ నమాజు 11 రకాతులు ధర్మ సంప్రదాయం. 3. రాత్రి 3వ భాగంలో మేల్కొని నమాజు చేయుట గంతతో కూడినది. 4. రాత్రి నమాజు సంగ్రహమైన 2 రకాతులతో ఆరంభించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, ఆల్, like this video, subscribe, get notified.